వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ5 న్యూస్ ఛానల్. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 6వ వార్డులో 40 లక్షల నిధులతో డ్రైనేజీ అభివృద్ధి పనులు ప్రారంభం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 6వ వార్డులోని అరవెల్లి కాలనీలో భూగర్భ డ్రైనేజీ లైనర్ మరియు రాయల్ ఎన్క్లేవ్ కాలనీలో తుఫాను నీటి కాలువ నిర్మాణ పనులను కంటోన్మెంట్ బోర్డు నిధులు 40 లక్షల రూపాయలతో ప్రారంభించిన కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు. ఈ సందర్భంగా బానుక నర్మదా గారు మాట్లాడుతూ అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ 25 లక్షలది రెయిన్ వాటర్ రెయిన్ వాటర్ అది కూడా వేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజులలో ఇంకా 303 కోట్లు వస్తున్నాయి. దాంతో కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేశారు. అలాగే ఇప్పుడు వర్షాకాలం వర్షాలు తగ్గిన కాంతే మొత్తం రోడ్లన్నీ డ్యామేజ్ చేయడం జరిగింది. పూర్తిగా వర్షాలు తగ్గిన తర్వాత కంటోన్మెంట్ బోర్డు నిధులతో 5 కోట్లతో ఈ రోడ్లన్నీ కంటోన్మెంట్ అంతా రోడ్లన్నీ ప్యాచ్ వర్కులు చేస్తామని తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్న ప్రతాప్ గారు, బాణాల శ్రీనివాస్ రెడ్డి గారు, ముప్పిడి మధుకర్ గారు మరియు బీజేపీ వార్డు అధ్యక్షులు ప్రతీక్ జైన్, అజయ్ గౌడ్, స్వరూప, భారతి గారు మరియు తదితర బీజేపీ నాయకులు, అలాగే కాలనీకి సంబంధించి చంద్రప్రకాష్, జై గౌడ్, ప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి, సురేష్, జ్ఞానేశ్వర్, రవి, సెల్వరాజ్, శ్రీరామ్, కన్నాభిరామ్, హర్ష, శివ గారు మరియు తదితర కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఒక బాధ్యతగా మీకు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి ప్రజల సమస్యలు కాలనీ సమస్యలు తెలుసు కాబట్టి డీప్గా వాళ్ళ సమస్యలు ఆలోచించి కంటోన్మెంట్ బోర్డు తరఫున ఏ వర్కులు కావాలన్నా నర్మదా మల్లికార్జున్ నామినేటెడ్ మెంబర్ ఉన్నారు. కానీ ఈ రోజు ఎంఆర్ఓ, ఆర్టీఓ, కలెక్టర్ కానీ రాష్ట్ర సంబంధించిన ప్రత్యేక ఏదైనా పథకాలు కానీ అవన్నీ మీరు చూస్తారు కాబట్టి ఎక్కువ కంటోన్మెంట్ పేద ప్రజలకు అందే విధంగా ఏ పథకాలు వచ్చినా మాకే రావాలి. ఎక్కువ కంటోన్మెంట్ ఎస్సీ కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఏకైక ఎమ్మెల్యే మీరు ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీఎస్ఎంసీలో ఏకైక ఎమ్మెల్యే. అదృష్టం కొద్దీ మళ్ళీ 6 నెలల్లో ఏకైక మంత్రి కూడా కావచ్చు మీరు. కాబట్టి దయచేసి మా కంటోన్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా పనులు చేయాలని కోరుతాం.